లక్ష్మి. లక్ష్మి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, గతంలో కేసీఆర్ గారి పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. కేసీఆర్ అయితే మనదిగా ఏమి ఆశపడలేదు. ఇస్తానన్నారు గృహాలు, ఏ గృహం లేదు, ఏమి లేదు. చూపించారు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, కాగితాలు ఇచ్చి ఫోటోలు దిగాము, ప్లేసులు చూపిస్తున్నారు, ఏమీ లేదు అసలు. మరి ఇతనైతే ఇస్తామని అన్నారు, మన ఫోటోలు వచ్చి తీస్తారు, దానికోసం రెస్పాన్స్ ఏం లేదు. దానికోసం ఎదురు చూస్తున్నాం వస్తాయేమని. వస్తే మాకు చాలా మంచిది. అంటే ఇల్లు కాకుండా ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా, అంటే 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు, 6 గ్యారెంటీలు వస్తున్నాయా? అవి వస్తున్నాయి లేవు మాకైతే తెలియదు. అంటే అదే మాకేం రాలేదు. బస్ ఫ్రీ వచ్చింది, ఒకటే రేషన్ బియ్యం ఫ్రీ, ఫ్రీ కరెంట్ 3 వస్తున్నాయి. 500 లేదు. గ్యాస్ మొత్తం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు గతంలో కూడా చూసినట్టయితే ఇట్లాంటి 2-3 పథకాలు కేసీఆర్ గారు కూడా అనేక పథకాలు ఇచ్చారు కదా. చేశారు కానీ మీ దాంట్లో ఒక్కటి కూడా మేము పొందుకోలేదు. ఎవరు పొందుకున్నారో లేదు కానీ మీ దాంట్లో ఒక్కటి కూడా పొందుకోలేదు. ఇతని అయితే మొత్తం 3 పథకాలు పొందుకున్నాం. అంటే మీరు అంటే ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఇల్లు కావాలని అడుగుదాం. ఇల్లు అంటే మీకు అంటే ఇంతవరకు ల్యాండ్ గానీ భూమి గానీ ఏం లేవండి? ఏమి లేదు, కిరాయిలు కట్టుకుని పిల్లలతో ఉంటున్నాం. అంటే ఏం చేస్తారు మీరు? కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇంటి వయసు వైపు నేను. ఒకసారి మరి ఈ ఛానల్ తరపు నుండి మీరు రేవంత్ గారిని అడగండి. రేవంత్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇస్తాం, మేము ఎంతో సంతోషిస్తాం. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. 30 సంవత్సరాలు అయింది ఇంటికి వచ్చి. హైదరాబాద్ 30 సంవత్సరాలకి ఏమి మాకు ఏ పథకాలు లేవు, ఏమి లేవు. మాకు ఇల్లు ఇస్తే అదే మాకు సంతోషం. ఉంటుంది మీ పేరు చెప్పుకుంటాం. ఆయనకి కూడా కలిసాం, డైరెక్టర్ కూడా వెళ్ళి కలిసాం ఆఫీసులో పెద్దమ్మ గుడి దగ్గర. ఇస్తామమ్మ కంపల్సరీగా అన్నారు. ఆయన పరిపాలన నాకు ఓటు అయ్యండి, మీకు కంపల్సరీగా సాయం చేస్తాను అన్నారు. అలాగే అనుకున్నాం. అదే రేవంత్ రెడ్డికి అంటే మీ ఊరు ఎక్కడ, మీ గ్రామం ఎక్కడ? విజయనగరం మాది. విజయనగరం. మేము హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చినాక ఏం లేదు. అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చారా? హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు? మోరబండ ఏరియాలో. మోరబండలో ఎక్కడ? మోరబండ్ల మధురానగర్ లో ఉంటున్నారు. కిరాయికి ఉంటున్నాం. 10,000 కిరాయి కట్టుకోలే. పిల్లలతో కార్పెంటర్ వర్క్ చేస్తారు మా ఆయన గారు. ఏమైతే వెనక ముందు ఏం లేదు, ఖాళీ పూలు ఆడితే కొండాడితే. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు కార్పెంటర్ వర్క్ చేస్తారు. 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు. ఆడపిల్లలకు మ్యారేజ్ అయిపోయింది, మగ పిల్లలు కార్పెంటర్ వర్క్ చేస్తారు. మా ఆయనకి కాలు ఇరిగిపోతే ఆయన పెద్దగా ఏం చేయలేరు. మా అమ్మను ఆ అబ్బాయి ఇప్పుడు మీ ఆయన కాలు ఇరిగింది అంటున్నారు, పింఛన్ లాంటి ఏమైనా వస్తున్నాయా? ఏమి లేదు. గతంలో కూడా ఏం రాలేదా? ఏం లేదు, మేము పెట్టలేదు. పెట్టినా కూడా మరి రాలేదు, వదిలేస్తాం. మరి ఆయనకి వయసు సరిపోదని. అంటే ఇప్పుడు వయసు తోటి సంబంధం ఉండదండి ఇది. అంటే మీరు వికలాంగుల కోటాలో పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ పెట్టలేదు. మా అమ్మలకి వెళ్తున్నారు కదా, పెట్టలేదు. ఏమన్నా కూడా మనం ట్రై చేసాం కానీ రాలేదు.